అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల క్రమం ఈరోజు ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మనకి హోమ్ ఓటింగ్ అనగా ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళకి అదేవిధంగా 85 years ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి మన ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 390 మంది వాళ్ళని అర్హులుగా గుర్తించి ఈ రోజు నుంచి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరనే ఓటు వేయడానికి కమిషన్ యొక్క నిబంధన ప్రకారము మనం 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క టీము 2 లేదా 3 విలేజ్లు వెళ్తారు. ఒక్కొక్క టీంకి ఒక రోజుకి ఒక 20 మంది ఓటర్స్ కవర్ అయ్యేటట్టుగా చేశాము. దానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ వేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో, తర్వాత మెటీరియల్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత దానికి కావాల్సిన కవర్స్, పోస్టల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సిబ్బందితో పాటుగా పోలీస్ సెక్యూరిటీ అదేవిధంగా వీడియోగ్రాఫర్ కూడా అరేంజ్ చేసినాము. కాబట్టి ఈ హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి ఓటర్స్ అందరూ కూడా పారదర్శకంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రేపు 2 రోజుల పాటు షెడ్యూల్ ఏదైతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఓటింగ్ అనేటువంటిది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి టీమ్స్ ఓటు వేయించడం జరుగుతుంది. సో దీనికి అటు ఓటర్లు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. దీంతో పాటుగా మనకు ఆర్డీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఆఫీసు మీటింగ్ హాల్లో ఒక ఎంప్లాయీస్ కోసం ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల కోసం ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. ఈ 2 సెంటర్స్ 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎంప్లాయీస్ ఫామ్ 12 ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు కలెక్టర్ గారు మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎంప్లాయీస్ కూడా దయచేసి అందరూ కూడా ఈ 3 నుంచి 8 తారీఖు లోపు ఎవరైతే ఇంతకుముందు దరఖాస్తు పెట్టుకున్నారో పోస్టల్ బ్యాలెట్ కోసం వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.